అధినేత జగన్ కడప దర్గాను సందర్శించారు. దాదాపు 14 నెలల తర్వాత కడప జిల్లాలో అడుగుపెట్టిన జగన్ కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. బాబు కొంచెం వెనక వెనకొచ్చే కొంచెం బాబు ఫోన్ పాదయాత్ర పూర్తయిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కడప దర్గాను సందర్శించారు. దాదాపు 14 నెలల తర్వాత కడప జిల్లాలో అడుగుపెట్టిన వైసీపీ అధినేత జగన్ కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కడప దర్గాను సందర్శించారు. దాదాపు 14 నెలల తర్వాత కడప జిల్లాలో అడుగుపెట్టిన జగన్ కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కడప దర్గా వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, చెప్పండి. నిన్న తిరుపతిని సందర్శించిన జగన్ ఇప్పుడు కడపలో దర్గాని సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇలా దాదాపు 14 నెలల అనంతరం పాదయాత్ర ముగించుకొని ఈ రోజు తిరుమల నుంచి కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. అయితే కడప జిల్లా ప్రారంభం నుంచి కూడా కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున పరిమాణత పెట్టడం జరిగింది. అయితే రహదారి వెంబడ కూడా ఏ గ్రామానికి అక్కడ ఆయన నిలదీసి కలుసుకుంటూ అభిమానులు తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కడప పెద్ద దర్గా కూడా ఇప్పుడే కొద్దిసేపటి కింద చేరుకొని బజార్ల వద్ద కులగా చాదర్లు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రస్తుతం ఇప్పుడే ప్రార్థనలు ముగించుకొని కడప దర్గా పీఠాధిపతి ఆశీస్సులు పొందేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే కడప పెద్ద దర్గా వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓకే నాగరాజు, థ్యాంక్ యూ.
సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన అనంతరం వైసీపీ అధినేత జగన్ కడప దర్గాను దర్శించారు. దాదాపు 14 నెలల తర్వాత కడప జిల్లాలో అడుగుపెట్టిన జగన్ కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. జగన్ ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసి అనంతరం మొదట తిరుమలకు వెళ్లి అక్కడ కాలిదారిన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు కడప దర్గాను ఆయన దర్శించుకోవడం మనం చూస్తున్నాం లైవ్ లో.